హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో వాళ్ళ తెలుగు. ఈరోజు వీడియో వచ్చేసి మనకి న్యూ మైనింగ్ యాప్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క వీడియోలో ఆ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వాళ్ళ యొక్క రోడ్ మ్యాప్ ఏంటి, వైట్ పేపర్ ఎలా ఉంది, నెక్స్ట్ మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, అందరూ జాయిన్ అవ్వండి. మన ఛానల్లో వచ్చే కంటెంట్ అంతా ఎడ్యుకేషన్ పర్పస్ మొత్తమే, ఎలాంటి ఫినాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. సో యాప్ పేరు ఏంటంటే ఎస్కేసి అనేది సోనీకి చిడియే యాప్ నేమ్. సో ఎస్కేసి టోకెన్ అనేది మనకి ఇస్తారు. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. వన్స్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుద్ది. మన ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మీ యొక్క నేము, మీ మెయిలు, సో రెఫరల్ కోడ్ అనేది స్క్రీన్ పైన ఇస్తాను, అది ఎంటర్ చేయండి. తర్వాత సెండ్ వెరిఫికేషన్ కోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కింద ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద క్రియేట్ అకౌంట్ అని చెప్పి కింద ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే మనకి అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి సక్సెస్ అని చెప్పి వస్తుంది. సో ఓకే అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఇంపార్టెంట్, క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక రికవరీ కోడ్ అనేది వస్తుంది. ఈ కోడ్ అనేది జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకొని జాగ్రత్తగా ఒక చోట సేవ్ చేసుకోండి. సో ఎందుకంటే ఇన్ కేస్ ఎప్పుడైనా మీ అకౌంట్ పోతే ఈ యొక్క రికవరీ కోడ్ ఉంటే మీ అకౌంట్ మళ్ళీ లాగిన్ అవుతుంది. సో అందుకని జాగ్రత్తగా పెట్టుకోండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ రెఫరల్ కోడ్తో లాగిన్ అయినందుకు 2 lakh ఎస్కేసి టోకెన్స్ ఇస్తారు. దాని వర్త్ $20 ప్రజెంట్. సో ఇలాంటి ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ చార్ట్ ఆప్షను, టెంపుల్ అని, రివార్డ్స్, షేరు, పర్సనల్ అని చెప్పి ఉన్నాయి కదా. సో ఈ యొక్క ఆప్షన్స్ అనేది మీకు చెప్తాను, ఎలా మైన్ చేయాలి అనేది కూడా చెప్తాను. ఫస్ట్ చార్ట్ అని ఉంది కదా, చార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చార్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇది చార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే టెంపుల్ అని చెప్పి ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ లైట్ ద ల్యాంప్ అని చెప్పి ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీకు మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత రివార్డ్ యాడెడ్ అని 50,000 ఎస్కేసి టోకెన్స్ అనేది వస్తాయి. వచ్చి ఇక్కడ మీకు హోమ్ పేజ్లో పైన 2 lakh దగ్గర యాడ్ అవుతాయి. యాడ్ అయిన తర్వాత మీకు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మన రిఫరల్ కోడ్ అనేది ఉంటుంది. సో ఈ రిఫరల్ కోడ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హానర్ అని చెప్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఇక్కడ షేర్ అగైన్ అని చెప్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు వాట్సాప్ కానీ ఇలా షేర్ అవుతుంది కదా, అలా షేర్ చేయకుండా ఒకసారి మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు రివార్డ్ యాడెడ్ అని చెప్పి మళ్ళీ 50,000 ఎస్కేసి టోకెన్స్ అనేది వస్తాయి. సో ఇవన్నీ హోమ్ పేజ్లో చూడండి. ఇందాకలా 2 lakh, ఇప్పుడు ఒక 1 lakh కదా, 3 lakh అంటే $30 వర్త్ అవి. సో ఇలా ఉంటుంది, మొత్తం ఇలా యాడ్ అవుతాయి. సో అవి విత్డ్రా కూడా తర్వాత చేసుకోవచ్చు. ఇదేంటంటే ఎస్కేసి వాళ్ళ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మనం ప్రతిదీ డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు. సో దీంట్లో మనకి వాళ్ళ వైట్ పేపర్, రోడ్ మ్యాప్ ఇవన్నీ ఉంటాయి, చెప్తాను. సో ఫస్ట్ పైన 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మనకి రోడ్ మ్యాప్ అని ఉంది కదా, సో రోడ్ మ్యాప్ చూద్దాం. ఈ రోడ్ మ్యాప్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అనే 3 ఫేజెస్ ఉంటాయి. సో ప్రజెంట్ ఫేజ్ 1లో ఉన్నాం. ఫేజ్ 2లో మనకి డెక్స్ లిస్టింగ్ అయితే ఉంది. సో ఇది ఫేజ్ 2. ఫేజ్ 2లో డెక్స్ లిస్టింగ్ ఉంది. సో తర్వాత ఏంటంటే వీళ్ళకి బైబ్యాక్ ఆప్షను ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫేజ్ 3లో వీళ్ళు బైబ్యాక్ ఆప్షన్ ఎప్పుడైతే లిస్ట్ అవుద్దో దాని తర్వాత వీళ్ళే టోకెన్స్ని బైబ్యాక్ చేసుకుంటారు. సో అట్లా బైబ్యాక్ ఆప్షన్ కూడా ఉంది. సో ఇవన్నీ చూసుకోండి. ఇది రోడ్ మ్యాప్ గురించి. సో నెక్స్ట్ వీళ్ళ వైట్ పేపర్ గురించి చూద్దాం. కింద వైట్ పేపర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మీకు వాళ్ళ వైట్ పేపర్ అనేది చూపిస్తాను. దీంట్లో వాళ్ళ టోకెనామిక్స్ ఎలా ఉంది, వీళ్ళు ఏ చైన్ కాంటాక్ట్ అడ్రస్ ఏ చైన్ మీద ఉంది, ఇలాంటివన్నీ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి టోకెనామిక్స్ అండ్ ఉంది కదా, సో దీంట్లో చూడండి ఇక్కడ టోటల్ సప్లై వచ్చేసి 45 ట్రిలియన్ సప్లై, చాలా ఎక్కువే సప్లై. సో దీంట్లో కమ్యూనిటీకి 60% ఇచ్చేస్తున్నారు. 60% కమ్యూనిటీ మైన్ చేసుకోవడానికి ఇస్తున్నారు. సో ఈ 60%లో కూడా చూడండి ఇక్కడ నో క్లిఫ్ అని చెప్పుంది కదా, అంటే ఎలాంటి లాకింగ్ కానీ వెస్టింగ్ కానీ ఏది ఉండదు. మీరు ఎన్నైతే మైన్ చేస్తారో అన్నీ ఒకేసారి ఇచ్చేస్తారు. టీమ్కి వెస్టింగ్ ఉంటుంది. అలాగే డెవలప్మెంట్కి సంబంధించిన కొన్ని ఉంటాయి కదా వాళ్ళ దగ్గర, వాటికి వెస్టింగ్ అయితే ఉంది. సో ఈ విధంగా అలొకేషన్ అయితే ఉంది. సో మనకైతే 60% మైనింగ్కి ఇచ్చారు. దాంట్లో ఎలాంటి వెస్టింగ్ కానీ లాకింగ్ కానీ ఎలాంటివి అయితే లేదు. ఎట్ వన్స్ మనకు వచ్చేస్తాయి. సో నెక్స్ట్ ఇక వీళ్ళ వైట్ పేపర్ డీటెయిల్స్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మీరు కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్ అని ఉంది కదా, సో ఇక్కడ చూడండి టోకెన్ అండ్ స్మార్ట్ కాంట్రాక్ట్.
సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ చైన్ బిఎస్సి చైన్ అంటే బినాన్స్ స్మార్ట్ చైన్ మీద అయితే రన్ అవుతుంది. సో వీళ్ళ ఓన్ చైన్ అయితే ప్రజెంట్ లేదు, దాని మీద అయితే ఉంటుంది. ఫ్యూచర్లో మేబీ ఓన్ చైన్లోకి ట్రాన్సాక్షన్ అయితే అవ్వచ్చు. ఇదండి కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ టు ఆల్.